పది డెమోలు చేస్తే విజయం తెచ్చాం. దీంట్లో ఆల్రెడీ ఉదాహరణ చాలా మంది ఉన్నారు, భానుగారు అందరూ కూడా చెప్పారు. కాబట్టి ఇక దీన్ని బట్టి ఏంటంటే ఏదైనా సరే ఇది ఇన్ఫర్మేషన్ అంటే మార్కెటింగ్ బిజినెస్ ఇది. అంటే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇతర మనిషి మైండ్లోకి మనం వెళ్ళేలాగా చెప్పడమే ఇక్కడ ప్రధాన అంశం. అందుకని మనకు కావాల్సింది ఏమిటి అంటే మనం బాగా చెప్పగలగాలి. ఏదైనా ఎదుటి మనిషికి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. ఎదుటి మనిషికి అర్థమయ్యేలాగా చెప్పగలగాలంటే కమ్యూనికేషన్ స్కిల్ మనలో డెవలప్ అవ్వాలి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే చెప్పడం ఒకటే అనుకోవద్దండి. మెయిన్గా వినడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎదుటి మనిషి చెప్పే మాటలు 75% మనం వినాలి, 25% మనం మాట్లాడాలి. అందుకని ఎదుటి మనిషి మాటలు కట్ చేయకూడదు. మనం ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ ఎప్పుడు తినకూడదు, డిస్కస్ చేయాలి ఏదైనా సరే. ఇవన్నీ గుర్తెరిగి మెయిన్గా పబ్లిక్ స్పీకింగ్ అనేది నేర్చుకోవాలి. పబ్లిక్ స్పీకింగ్ కమ్యూనికేషన్ స్కిల్లో మెయిన్గా పబ్లిక్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఈ పూట చెప్పి ఈ మీటింగ్ని మనం ముగిద్దాం. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి థియరీ, 2 ప్రాక్టీస్. ఈ ఫస్ట్ పార్ట్లో థియరీ ఇక్కడ స్క్రీన్ మీద వేశారు. ఇది థియరీ. 9 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆఫ్ అవర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఫస్ట్ ఏదో రాసామండి హరిబాబు గారు, ఎన్థూసియాజం అంటే ఎవరైనా చెప్పగలరా? హుషారుగా ఎప్పుడు మాట్లాడే వ్యక్తి ఎప్పుడు హుషారుగా ఉంటారు. అసలు ఈ హుషారు అనేది దేని ద్వారా ముందు కనపడుతుంది చెప్పండి? ముందు రాగానే దేని ద్వారా కనపడుతుంది చెప్పండి? డ్రెస్ కోడ్. అంతే కదా. అందుకనే మనం మెయిన్ డ్రెస్ కోడ్ అన్నది ఎందుకంటే ముందు మనిషిని చూడగానే చాలా హుషారుగా ఉన్నాడే అని అనిపించాలి. అటువంటి హుషారుగా కనపడేటటువంటి డ్రెస్ కోడ్ తోటి, నెక్స్ట్ స్మైల్ ఫేస్ తోటి, అలాగే మనలో ఉత్సాహం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, అంటే ఒక రకంగా ఎప్పుడు కూడా ఉత్సాహంగానే ఉండాలి. అది చాలా 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 మంది రాజకీయ నాయకులు మీరు చూసే ఉంటారు. ఎంత ఇబ్బందులు ఉన్న వాళ్ళకి స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు కానీ 10 మందితో మాట్లాడేటప్పుడు కానీ చాలా ఉత్సాహంగా మాట్లాడుతుంటారు. ఒకసారి నేను చూశాను, రాజశేఖర్ గారు ఇక్కడ ఏలూరు వచ్చారు పదవిలో ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు. అప్పుడు చాలా బాగా పావలా వడ్డీకి రుణాలనేదో ఒక కార్యక్రమం ప్రారంభించారు ఆయన. నేను చూశాను. పావలా వడ్డీకి, మహిళలకు పావలా వడ్డీకి రుణాలని ప్రారంభించారు. ఆ ప్రారంభ కార్యక్రమంలో చాలా హుషారుగా మాట్లాడాడు. ఎంత హుషారుగా మాట్లాడాడంటే అంత హుషారుగా చాలా ముద్దునైపోయింది టీవీలో చూసి. మరునాడు పేపర్లో పడింది ఇలా పావలా వడ్డీ కార్యక్రమం ఏలూరులో శ్రీ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ప్రారంభించారు అని అంటూ ఆఖరిని కొసమెరుపులాగా 102 జ్వరంతో ఉన్నారు, అయినప్పటికీ చాలా బాగా చేశారు అని రాశాడు గారు. నాకు ఆశ్చర్యం వేసింది. 102 జ్వరం ఏంటి? అంత హుషారుగా ఎక్కడ జ్వరం ఉన్నట్టు కనపడలేదు ఆయన మనిషి. దట్ ఈస్ ది ఎన్థూసియాజం. అందుకని మన బాధలు ఏదో ఉంటాయి, 10 మంది ఎదురుగుంటా చెప్పకూడదు. యాక్చువల్గా మనం ఎప్పుడైతే పబ్లిక్ స్పీకింగ్లోకి వెళ్ళామో, పబ్లిక్తో మాట్లాడుతున్నామో, మన బాధలన్నీ ఇక్కడ వెలపరచడానికి రాలేదు మనం. తర్వాత ఇంకోటి ఏంటంటే రెండవ పాయింట్ హుషారుగా ఉంటాం. తర్వాత ఇంకోటి ఏంటి, ఎన్థూసియాజం అనేది మోర్ అండ్ మోర్ కంటాజియస్. కంటాజియస్ అంటే ఏంటంటే అర్థం? అంటువ్యాధి, చాలా అంటువ్యాధి. ఏదండి? ఎన్థూసియాజం. మీలో హుషారు ఉన్నారనుకోండి, గుడ్ మార్నింగ్ కేర్ మార్నింగ్ అని గట్టిగా అన్నారనుకోండి మీటింగ్లో, అందరూ హుషారుగా. అంటే మీ హుషారు ఎవరికి అంటుకుంది? హాల్ అంతా అంటుకుందే లేదండి. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు అలా హుషారుగా ఉన్నాడు కానీ సోదరులారా నీరసంగా ఉందని జ్వరం అన్నాడనుకోండి మొత్తం కుట్టరు లేదా. అందుకని ఇప్పుడు కూడా ఇది కంటాజియస్. కాబట్టి ఈ ఎన్థూసియాజం అనేది తప్పక లీడర్ కలిగి ఉండాలి. లీడర్షిప్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఈ యొక్క ఎన్థూసియాజం మెయింటైన్ చేయాలి. హుషారుగా ఉండాలి, ఎప్పుడు హుషారుగానే కనపడాలి. మనం పబ్లిక్ ఫిగర్స్, కాబోయే సెలబ్రిటీస్. తప్పట్లు కొట్టండి. కాబోయే
భార్గవ్ ఈవేళ సెలబ్రిటీ. డాక్టర్ రాజు డీజీ ఈవేళ సెలబ్రిటీ, నెలకు 60 లక్షలు. డాక్టర్ సురేఖ భార్గవ్ నెలకి 1,27,00,000 ఆదాయం.